వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. కేసీఆర్ సూచనతోనే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు. మంత్రి పొంగులేటి. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు ఆమోదం. త్వరలో విడుదలయ్యే డిఎస్సి నోటిఫికేషన్. ఏపీలో వివక్షాల ప్లాన్, మత కలహాల కుట్ర. హోంమంత్రి అనిత. కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజలు మద్దతిచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని పలువురు కోరుతున్నారంటూ బాసర ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచే అధికార దాహంతో కూల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇదే క్యాసెట్ వాళ్ళు మొదలు పెడుతున్నమాట వాస్తవం. ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారం రోజుల నుంచి అధికార దాహంతో ప్రజలు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ప్రభుత్వానికి మద్దతు తెలిపి పూర్తి మెజారిటీ ఇచ్చినప్పటికీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మేము కూలుస్తామని అనేక పర్యాయాలు ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ నాయకులు తహతాలాడుతున్నారు. అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అనేక సందర్భాల్లో మేము స్పందించాం. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదో మీడియాలో ఉదయం చూశాను, చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే మొదటి నుంచి ధరణి కార్యక్రమం ద్వారా గడిచిన 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్న పార్టీ అక్రమంగా పేదోళ్ల ఆస్తిని, పేదోళ్ల భూమిని, ప్రభుత్వ భూములని, వక్ఫ్ బోర్డు భూములని, రెవెన్యూ భూములని, అటవీ శాఖ భూములని వారి తొత్తులకి కట్టబెట్టామని చెబుతూ వచ్చామో, ఆ కట్టబెట్టి లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకి ఏ భూభారత్నైతే నిన్న లాంచ్ చేశామో, ఏ భూభారత్ వస్తే పేదవాడికి న్యాయం జరుగుద్ది, ప్రభుత్వ స్థలాలకి పూర్తి భద్రత ఉంటది అని ఒక సదుద్దేశంతో భూభారత్ని లాంచింగ్ చేయటానికి కొన్ని గంటల ముందే ఆ గౌరవ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో, వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వారి సొంత ఆలోచన కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ. కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట. దానికి ఉదాహరణ ఉంది. ఆనాడు కేసీఆర్ గారు పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా చేస్తే ఆ సీటుని కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. బై ఎలక్షన్ లో కేసీఆర్ గారి అసెంబ్లీ గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఎవరన్నాయి? కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆత్మ అని చెప్పటానికి ఇంకొక నిదర్శనం అవసరంలా. ఏదైతే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ప్రభుత్వ భూములు కొల్లగొట్టారో, పేదవాడి భూములు కొల్లగొట్టారో, ఆ భూములన్నీ మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నాయని భయ ఆందోళనకి గురైన వారి తొత్తులు, ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న రియాలిటీ వాళ్ళు భయభ్రాంతులు చెంది అక్రమంగా సంపాదించిన ఆస్తి ఈ భూభారత చట్టం ద్వారా తిరిగి ప్రభుత్వం తీసుకుంటదని వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఎంత ఏదైనా ఎన్ని కోట్లు ఖర్చైనా ఎమ్మెల్యేలని పశువుల్లాగా, సంతలో పశువుల్లాగా మీరు కొని కాంగ్రెస్ పార్టీని, ప్రజల ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని కేసీఆర్ గారి సూచనల మేరకే, కేసీఆర్ గారి ఆలోచనల మేరకే, కేసీఆర్ గారి ఆత్మలో ఉన్నదానిని మేరకే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ అక్కరలేదు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ని అభిమానించిన వాళ్ళు మొన్న ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలని కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ 400 ఎకరాలు ప్రైవేటు వాళ్ళు, అది బిల్లీరావు గారు లాంటి వాళ్ళు
దాన్ని కొట్టుకుపోవటానికి సహకరించిన ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం యొక్క ఆలోచనలకు భిన్నంగా ఈ ప్రభుత్వం ఆ ఆస్తిని వెనక్కి తీసుకొచ్చిన దాన్ని గత ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. మొదటి విషయం. రెండో విషయం, ఏదైతే ఆ 400 ఎకరాలు నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కోసం త్వరలో విడుదలయ్యే డిఎస్సి నోటిఫికేషన్ కూడా వర్గీకరణ ప్రతిపాదికనే జారీ అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను నిమ్మల మీడియాకు వివరించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఏప్రిల్ 26న జమ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. విశాఖలో ఐటీ దిగ్గజం టీఎస్సీకు 99 పైసలకే ఎకరా భూమి కేటాయింపుకు మంత్రివర్గం ఆమోద ముద్ర చేసిందన్నారు. మరి ఈరోజు ఆర్డినెన్స్కి కేబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. మరి 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం, ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మత్స్యకారులకి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి సాయాన్ని 20,000 రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే చెప్పడం జరిగిందో, మరి ఆ యొక్క 20,000 రూపాయలు కూడా మరి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే 26వ తేదీకి అలా ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఆ మత్స్యకార గ్రామంలోనే ఈ యొక్క 20,000 రూపాయలకు పెంచినటువంటి సాయాన్ని వేట నిషేధ కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు అందించేటువంటి ప్రక్రియ కూడా ఆ 20,000 సాయం ఈ యొక్క ఏప్రిల్ 26వ తేదీన అందజేయాలనేటువంటిది కూడా ఒక నిర్ణయంగా మరి భావించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఐటీ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేయాలి, 20 లక్షల ఉద్యోగాల కల్పన ఏదైతే మనం ఎన్నికల్లో చెప్పామో దాన్ని నెరవేర్చేటువంటి విధంగా ఐటీ డిపార్ట్మెంట్స్ని స్ట్రెంగ్తన్ చేసేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే టీసీఎస్, ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే ఒక అగ్రగామి సాఫ్ట్వేర్ ఏదైతే టీసీఎస్ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఆ టీసీఎస్ విస్తరించేటువంటి విధంగా మరి వాళ్ళకు కూడా ఒక ల్యాండ్ ఏదైతే ఉందో మరి ఆ ల్యాండ్ కూడా వాళ్ళకి 99 పైసలకి మనం ఇచ్చేటువంటి విధంగా కూడా మనము ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి విధానమే కాకుండా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా అంటే ఏదైతే మెగా సెంటర్ కానీ డేటా సెంటర్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రీజనబుల్గా మనము వాళ్ళకి ఈ ల్యాండ్ను కానీ అదేవిధంగా దాంతోపాటు ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పించి తద్వారా పెద్ద ఎత్తున షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. 200 పాయింట్ల రోస్టర్ అమలుకు నిర్ణయం తీసుకుందన్నారు. విద్యా ఉద్యోగాల్లో ఉపవర్గాలకు రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా త్వరలోనే గెజిట్ విడుదల చేస్తామని అన్నారు. 26 జిల్లాల్లో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుందని మంత్రి స్పష్టత ఇచ్చారు. షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఉపకులాల మధ్య ఉన్నటువంటి అంతరాలను సరిచేసుకుంటూ వివిధ ఉపకులాల మధ్య ఏకీకృత మరియు సమానమైన పురోగతి కోసం ఉపవర్గీకరణ అమలు చేయడానికి ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగింది. ఇది ఉపవర్గీకరణ అమలు చేయడానికి ఏప్రిల్ 15, 2025 మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్కు ఆమోదం లభించింది. అన్ని ఉపకులాల వర్గాల ఏకీకృత మరియు సమాన ప్రగతిని నిర్ధారించడమే ఈ ఆర్డినెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. 59 షెడ్యూల్ ఉపకులాలను వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా 3 సముదాయాలుగా విభజించడం జరిగింది. ఈ 3 సముదాయాల రిజర్వేషన్లను మొదటి గ్రూపులో 12 ఉపకులాలకు 1% రిజర్వేషను, రెండవ గ్రూపులో 18 ఉపకులాలకు 6.5% రిజర్వేషను, మూడవ గ్రూపులో 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ని కేటాయిస్తూ వన్మెన్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. దీనికి ఈ రోజున రాష్ట్ర కేబినెట్ ఆమోదం చేసిందండి. ఉపవర్గీకరణ కోసం 200 పాయింట్ల రోస్టర్ వ్యవస్థను కూడా అనుసరించడం జరుగుతుంది. ఇది 1 నుంచి 100 వరకు ఒక సైకిల్, 101 నుంచి 200 వరకు రెండవ సైకిల్లో ఈ 200 పాయింట్ కూడా రోస్టర్ అమలు జరుగుతుంది.
అన్ని షెడ్యూల్ కులాల వర్గాలకు విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో సమాన మరియు న్యాయమైన ప్రవేశం లభిస్తుందని, దీని ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించి సామూహిక అభివృద్ధి నిర్ధారించగలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలోని 28 జిల్లాల్లో అమలు పరచడం జరుగుతుంది. రాష్ట్రంలో మత కలహాలు తేవాలని కొందరు కుట్రలు చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. టీటీడీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్న మంత్రి ఆనాడు పింక్ డైమండ్పై దుష్ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఈవో స్పష్టం చేసినా ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు. సిట్ విచారణ పూర్తి చేస్తామని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తప్పవని వెల్లడించారు. వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా మనం చేయటం. ఇంతకుముందు మీకు తెలుసు ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంట్, దాని మీద ఒక బురద చల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి, అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలని కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారో, అసత్యపు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి. వీళ్ళు ఎలాగ మ్యానిపులేట్ చేస్తున్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా మన హెలికాప్టర్ ఇష్యూ మొన్న జగన్మోహన్ రెడ్డి నడిచింది కదా, ఆ రోజు నేను మాట్లాడిన మాట ఏంటంటే భద్రత ఇంత మేము 1100 మందిని భద్రతకి మేము అక్కడ అకామిడేట్ చేసాము, సో ఇది జరిగిందని క్లియర్గా చెప్తే నెక్స్ట్ డే సాక్షులు ఏం రాశారు తెలుసా, 1100 మంది పోలీసులు మోహరించారు అని రాశాడు. అంటే ఆ రాసిన తెలుగు చూడండి ఒకసారి. భద్రత కల్పించేమో అనడానికి మోహరించేమో అనడానికి ఎంత తేడా ఉంటుందో. అంటే వాళ్ళు అలా రాసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మీకు ఎగ్జాంపుల్కి ఇది చెప్పాను, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మైండ్ గేమ్ ఎలా ఉంటుందని చెప్పడానికి. మీరు ఇందాక మన రామారెడ్డి గారు చెప్పారు మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం. దానికి ఏం చేశారంటే పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా. అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టు పరిస్థితుల్లోని సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళాం. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీసస్ వర్డ్స్ రాయించారు, ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని రాయించారు. అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి. ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్నారు. బట్ మేమందరం చాలా ఫర్మ్గా ఉన్నామండి. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి వాళ్ళు ఊహించుకొని ఏదో చేద్దాం అనుకున్నా కూడా చేసే పరిస్థితి అయితే ఉండదు. మేమందరం కూడా చాలా అలర్ట్. ప్రభుత్వానికి అండగా అభివృద్ధికి దాతలు సహకరిస్తే అభివృద్ధిలో దూసుకుపోతుందని డిప్యూటీ స్పీకర్ కునుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఆకివీడు సర్కిల్ కార్యాలయంలో P4 పథకానికి అనుగుణంగా దాతలు సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధికి లా అండ్ ఆర్డర్ అమలయ్యే విధంగా నేరాలను నియంత్రించడానికి నియోజకవర్గంలో ఉన్న 74 గ్రామాల్లో దాదాపు 950 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మరియు ఐజీ తదితరులు డిప్యూటీ స్పీకర్ను అభినందించారు. రాష్ట్రంలోనే ప్రథమంగా ఉండి నియోజకవర్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఆదర్శవంతమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి చైర్మన్ మంతన రామరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి, ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ అద్దాన్ నయీం, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తరపున 50,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. వంశీ గారు, కన్మూరి మహేష్ కుమార్ గారు, రూపాయలు. అలాగే ఏలూరుపాడు గ్రామం నుండి దాట్ల శ్రీనివాసరాజు గారు, కోతిపూడి శ్రీనివాసరాజు గారు స్టేజ్ మీద అందివ్వడం జరుగుతుంది. 2 లక్షల రూపాయలు విరాళం అందజేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ఇచ్చిన సహకారంతోనే ఈ స్కీమ్లన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనకి P4 స్ఫూర్తి, ఒక రకంగా P4 కూడా ఒకప్పటి జన్మభూమి, ఆ తర్వాత మన ఉండిలో జరిగిన కార్యక్రమాలే స్ఫూర్తి అని కూడా చెప్పుకోవచ్చు. అభివృద్ధి చెంది ఉన్నారో, ఎవరైతే నిలదొక్కుని ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళని, ఎక్కడికి ఉన్న వాళ్ళని చేయూతించి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి. అయితే ఇది ఏది జరగాలన్నా, ఏ అభివృద్ధి జరగాలన్నా కూడా అన్నిటికంటే పునాది రాష్ట్రంలో శాంతి, లా అండ్ ఆర్డర్ అనేది సరిగ్గా ఉండాలి. అప్పుడే అభివృద్ధి, అన్ని రకాలుగా అభివృద్ధి అనేది జరుగుతుంది. దొంగతనానికి డెఫినెట్లీ రిడక్షన్ ఆఫ్ క్రైమ్, ప్రాపర్టీ ఆఫ్ తర్వాత క్రైమ్ రేట్, మిస్సింగ్ పర్సన్స్ అందరికీ మనకి ఉపయోగపడుతుంది. దొంగతనం చేసిన స్టేట్ ఇది స్టార్ట్ అయింది. సో డెఫినెట్లీ ఐఎమ్ షూర్ వెస్టర్నరీ అన్న కాన్స్టిట్యూన్సీ తర్వాత 1000 సీసీ కెమెరాస్ 3 కోట్ల రూపాయలతోటి ఉండి నియోజకవర్గం అంతా కూడా పెట్టబోతున్నారు. దీంతో రాష్ట్రంలోనే ఇది దేశంలోనే ఇటువంటి కార్యక్రమం ఒక నియోజకవర్గ స్థాయిలో జరుగుతుంది నేను భావిస్తున్నాను. వారు డిప్యూటీ స్పీకర్ గారు కోరినట్టుగా 3-4 నెలల్లో ఈ కార్యక్రమాన్ని త్వరగా కంప్లీట్ చేసినట్టు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంక, గజపతి నగరం గ్రామాల మధ్యలో ఉన్న 100 ఎకరాల ప్రభుత్వ చెరువు మట్టి మాఫియా చేతిలో పడి అధికార పార్టీ, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై వేలాది లారీలతో 4 ప్రొక్లేన్లతో లక్షల రూపాయలు విలువ చేసే మట్టి మాఫియా వ్యాపారం జరుగుతుంది. దీనిపై ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తా ఉన్నారని, అది ఆపకపోతే మేము ప్రభుత్వ అధికారులపై నిరసన రూపంలో తెలిపి న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది. సిపిఐ ఎంఎల్ పార్టీ ఏపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు తెలిపారు. కొసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. కిర్లంపూడి మండలం జగపతి నగరం వేలంకి మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువు ఏదైతే ఉందో అది 100 ఎకరాల చెరువు. ఆ చెరువులో 4 జేసీపీలు, ఒక 55 లారీలు కలిపి మొత్తం మట్టి మాఫియా నడుస్తుంది. దీనివల్ల ఆ చెరువులో చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వీళ్ళు ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయో లేవో తెలియదు, కానీ 100 లారీలతో ప్రతిరోజు కూడా తరలించుకుపోతా ఉన్నారు. ఇది కంద నౌకరాజు ఆధ్వర్యంలో ఈ కాంట్రాక్ట్ జరుగుతుందని తెలిసింది. అధికార పార్టీ అండదండలతోనే, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే ఈ యొక్క మట్టి మాఫియా జరుగుతుందని తెలిసింది. దీనిపైన ప్రభుత్వ అధికారులు అలాగే కలెక్టర్ వారు తక్షణం చర్యలు తీసుకుని నిలుపుదల చేయకపోతే ఇది ప్రమాదానికి దారితీసే పరిస్థితి ఉంది. ధర్మవరానికి వెళ్ళే పైప్ లైన్ పక్కనే ఇది చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి తీసేలా ఉంది. ఈ చెరువును చూడండి, చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో తవ్వుతున్నారు. చాలా ప్రమాదాలు జరిగితే పశువులు చనిపోతాయి, మనుషులకు ఇబ్బందులు. అందులోని ప్రభుత్వ చెరువులో తవ్వడానికి వీళ్ళకి ఎవరికి పర్మిషన్ ఇచ్చారో ఏంటో అర్థం కావటం లేదని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. దీన్ని తక్షణం నిలుపుదల చేసి ఆఫ్ చేయకపోతే మాత్రం కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తాం. అవసరమైతే హైకోర్టును కూడా ఆశ్రయించి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని మేము కేసులు కూడా ఈ యొక్క సంబంధిత ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేస్తామని సిపిఎంఎల్ పార్టీతో. తిరుపతి రూరల్ తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళంకు చెందిన 5 మంది పిల్లలు అమన్, ఆసిఫ్, వెంకటేష్, వాసు, మిథు, స్వర్ధన్ కలిసి పాండిచ్చేరి చూడాలని ఆశతో వెళ్లారు. పోలీసుల కథనం మేరకు నిన్నటి మంగళంకి చెందిన 5 మంది పిల్లలు కలిసి పాండిచ్చేరి చూడాలని ఆశతో కలిసి మాట్లాడుకొని ఇంటిలో ఉన్న 3,000 రూపాయలు తీసుకుని పాండిచ్చేరి చూడాలని కోరికతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో
ట్రైన్లో వెళ్లిపోయారు. పాండిచ్చేరి చేరుకోగానే అర్ధరాత్రి సమయంలో భయం వేసి నైట్ టైం పడుకోవడానికి దగ్గరలో ఉన్న లాడ్జికి వెళ్లారు. లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ పోలీసు వారు పూర్తి సమాచారం సేకరించి సమాచారం అందించగా తిరుచానూరు పోలీసులు వెంటనే స్పందించి తల్లిదండ్రులను విచారణ చేపట్టి అక్కడ పోలీసులతో మాట్లాడి పిల్లలను తిరుపతి తీసుకురావడానికి కృషి చేశారు. అందులో భాగంగా తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐలు జగన్నాథం, సాయి కుమార్ చౌదరి, పోలీస్ సిబ్బంది కలిసి పిల్లలను పాండిచ్చేరి నుంచి తీసుకురావడానికి ఎంతో కృషి చేసినందుకు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నిన్నటి దినం మంగళం ప్రాంతానికి చెందినటువంటి మిథుల్, వాసు, ఆసిఫ్, అమన్, వెంకటేష్ అనే 5 అబ్బాయిలు, వీళ్ళ వయసు 12 నుంచి 17 సంవత్సరాల వయసు మధ్య గల అబ్బాయిలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయం సాయంత్రము తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకురాగా మా సిఐ గారి ఆదేశాల మేరకు వెంటనే ఇంటి దగ్గర విచారించి సీసీ కెమెరాలను పరిశీలించగా 5 మంది పిల్లలు కలిసి వెళ్తున్నట్టు గమనించడం జరిగింది. ఆ తర్వాత నైటు పిల్లల నుంచి వచ్చిన ఒక కాల్ ఆధారంగా వాళ్ళు పాండిచ్చేరిలో ఉన్నట్టు గుర్తించి వాళ్ళని క్షేమంగా తిరుపతికి తీసుకురావడం జరిగింది. ఈ విషయంగా తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎవరితోనైనా చెడు తిరుగులు ఏమైనా తిరుగుతున్నారా, ఏదో చెడు అలవాట్లకి ఏమైనా అలవాటు పడుతున్నారా అనే విషయాలను తల్లిదండ్రులు గమనించాలి. అలాంటిది ఏమైనా చెడు అలవాట్లకు లోనైనట్టు, అలవాటు పడినట్టు ఏమైనా తెలిస్తే వెంటనే మా దృష్టికి తీసుకురాగలని, వారికి వీళ్ళంత త్వరగా కౌన్సిలింగ్ అది ఇప్పిస్తే వాళ్ళ జీవితం బాగుంటుందనేది తెలియజేస్తున్నాము. పట్టణం మంగళం నందు నిన్నటి దినము మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1 గంట మధ్యలో 5 మంది పిల్లలు స్నేహితులైనటువంటి అమన్, ఆసిఫ్, వెంకటేష్, వాసు, మిథున్ వర్ధన్ అనేటువంటి 5 మంది పిల్లలు ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 3,500 రూపాయలు డబ్బులు తీసుకొని ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చేసి ట్రైన్లో పాండిచ్చేరికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ వచ్చి నైట్ 8 గంటలకు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ పైన ఇమ్మీడియట్గా మా ఎస్ఐ జగన్నాథ్ రెడ్డి మరియు టీము కొంతమంది అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇండ్ల దగ్గర విచారించి ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు అనే దాని మీద విచారణ చేస్తుండగా మనకు సీసీ కెమెరాల్లో వాళ్ళు వెళ్ళిపోయిన అందరూ కలిసి ఒకేసారి పోయినట్టుగా తెలిసింది. ఆ తర్వాత వీళ్ళు పాండిచ్చేరికి వెళ్ళి అక్కడ ఒక లాడ్జ్ దగ్గర రూమ్ తీసుకోవడానికి వెళ్తారు. అక్కడ వాళ్ళ పేరు, అడ్రస్ అడగడంతో అక్కడ నుంచి ఒక ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి అక్కడికి వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఇది ఒక గంటన్నర టైంలో వాళ్ళని ఎక్కడున్నారు అనేది లొకేషన్ ట్రేస్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా రాత్రి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంకా చెప్పదలుచుకుంది ఏమంటే, మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా డిఎస్పీ గారి సూచనల మేరకు తిరుచానూరు ఇన్స్పెక్టర్ అయినటువంటి నేను, మా సిబ్బంది అందరూ కూడా మేము మా తిరుచానూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్కి సంబంధించిన ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏమనేది మీరు మీ పిల్లల యొక్క నడవడికను, వాళ్ళు నడుచుకునే విధానాన్ని మరియు ఎవరితో తిరుగుతున్నారు అనేది కూడా మీరు గమనించాలా. ఇందులో ఒక 2-3 పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండేటటువంటి పిల్లలతో జత చేరి ఆ మిగతా 3 పిల్లలు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళడం జరిగింది. కాబట్టి మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు అనేది మీకే తెలుస్తుంది. కాబట్టి అలాంటి ఎవరైనా చెడు సహవాసాలకు అలవాటై వెళ్తున్నట్లయితే మీరు వాళ్ళ విషయంలో ఏదన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అలాంటి వారిని కొంచెం తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం, వారికి మంచి ప్రవర్తన ఎలా నడుచుకోవాలనే దాని మీద వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి పంపిస్తాము. కాబట్టి తల్లిదండ్రులు ఫస్ట్ నుంచి మీరే మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం అలవాట్లు చేసుకుంటున్నారు అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ మీరే పెట్టాలి. ఒకవేళ మీ వల్ల మీరు చెప్పినా వినకపోయినప్పుడు పోలీస్ స్టేషన్లో వచ్చి మాకు కానీ మా కానిస్టేబుల్ బీట్స్ తిరుగుతుంటారు, బ్లూ కోట్స్ వాళ్ళకి కానీ మా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ మీ ఏరియాలోకి మేము పంపిస్తున్నాం, వస్తున్నారు. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళని పిలుచుకొని వచ్చి వాళ్ళ మీద ప్రత్యేక చొరవ తీసుకొని వారిని మంచిగా నడుచుకునే విధంగా మేము
వారికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్కి సహకరించండి. పోలీసు యొక్క సేవలను మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.